దేవుని నామమునకే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనము. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నానని దేవుడు చెప్తున్నారండి. మరి సొలొమోన్ రాజు గారు మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఏలటాకి నాకు జ్ఞానము సరిపోదయ్యా, నేను చిన్నవాడిని, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఏలాలంటే నాకు జ్ఞానం కావాలి కదా, నువ్వు నాకు జ్ఞానం దయచేయ్యా అని ప్రార్థించారంటండి. ప్రార్థించిన పొడుగుంటే ఆయనకి కలలో మరి ముఖముఖి కాదు, కలలో దర్శనం జరగ దేవుడు నువ్వు జ్ఞానమనే అడిగావు, కానీ నేనైతే ఐశ్వర్యము ఘనతను అన్నీ నీకు ఇస్తున్నానని దేవుడు మరి కళ ద్వారాగా సొలొమోన్ రాజు గారితో మాట్లాడారండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదండి. ఆయన మనము అడగకపోయినా ఆయన మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు మాట. ఈ సృష్టించబడక మునిపే మనల్ని ఎరుగున్నవాడు అయినా, మరి మనల్ని ఎన్నుకున్నవాడైనా, మనల్ని రక్షించాలని కోరుకున్నవాడు మనము ఆయన ఎదకపోయినా మనల్ని ఎదగవచ్చినవాడు. మరి మనకేం కావాలో తల్లి గర్భంలో పిండమున ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూసినమాట అండి. మరి అలాగే మనకి ఏం కావాలో కూడా ఆయనకి తెలుసు అన్నమాట. ప్రతి అవసరతలు తీర్చే దేవుడు ఆయన. ఆయనకి చాటనేది మరిగినది ఏం లేదు. మనము కంగారు పడిపోయి దేవుడు నాకు ఈ సహాయం చేయట్లేదు, నాకు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని మనం కంగారు పడుతూ ఉంటామన్నమాట. మరి అటువంటిది మనం ఏమీ లేకుండా, ఎందుకంటే నన్ను సృష్టించిన వాడు నాకు సహాయం చేస్తాడని విశ్వాసం ఉంచినప్పుడు ప్రతీది కూడా మనకు దయచేస్తారండి. ఆయన ఎంత జాలమంతుడంటే చాలా మంచివారు ఆయన. ఎందుకంటే ఆయన చేపట్టుకు మనం జారిపోతాం, కానీ మన చేపట్టుకుని ఎప్పుడూ లేవనెత్తుతూ ఉంటాడు. మనతోనే ఉంటాడు ఆయన, మనతోనే నడుస్తారండి. మరి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే అంత అదృష్టవంతులు కదండి. మనం అడిగామండి ఆయన ప్రాణం పెట్టమని. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం కార్చాడు. ఎంత త్యాగమూర్తి కదండి నిజంగాను. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. నేను మాట్లాడిన తప్పులుంటే దయతో క్షమించండి. నాకు ఆశ దేవుని మాటలు చెప్పాలని, యూట్యూబ్ ద్వారాగా మాట్లాడతాక దేవుడు ఎంతగానో నాకు అవకాశం ఇచ్చినందుకు దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్.